హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళ పాయసము, అది పెసరపప్పుతో టేస్టీగా హెల్తీగా ఎలా చేయాలో చూద్దాము. అలానే మీకు వినాయక చవితికి చేసే ప్రసాదాల్లో ఫేవరెట్ ప్రసాదం ఏంటో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్ వరకు వాటర్ వేసుకున్నాను. అలానే కొంచెం సాల్ట్ వేయండి, స్వీట్ కదా, సాల్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇలా నెయ్యి మొత్తం వాటర్లో మిక్స్ అయ్యి తెరలు కాగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న పచ్చెనగపప్పును అయితే వేసుకున్నాను అండి. అలానే 1/2 కప్ వరకు బెల్లం కూడాను వేసేసాను. బెల్లం కరిగిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరిని కూడాను వేస్తున్నాను. నేను ఇక్కడ పచ్చెనగపప్పును ఎందుకు వేసానంటే, నేను ఒకే పిండితో కుడుములు, ఉండ్రాలు, అలానే ఈ పెసరపప్పు పాయసం కూడాను చేసుకుంటున్నాను. అందుకనే పచ్చెనగపప్పు వేస్తే కుడుములు టేస్ట్ బాగుంటుంది కదా, అందుకే వేశాను. మీరు ఓన్లీ ఈ ఉండ్రాల పాయసమే చేసుకుంటే, ఇష్టం లేకుంటే ఈ పచ్చెనగపప్పుని స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత 1 కప్పు వరకు బియ్యపిండిని అయితే వేసేసుకొని ఇలా కలుపుకుంటున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా ఈ బెల్లం వాటర్లో పిండి మొత్తము ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు అరిచేతులకి కాస్త నెయ్యి అప్లై చేసేసుకొని, మరీ పెద్దగా మనం ఉండ్రాలు చేస్తాం కదా అలా కాకుండా మీడియం సైజులో ఇలా చిన్ని ఉండ్రాళ్ళు అయితే చేసేసుకోండి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని అయితే ఇలా పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే ఈ పిండిని మనం లాస్ట్లో పాయసంలో కలిపిపోద్దాము. ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత నేను అదే ప్యాన్ని నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అండి. దీంట్లో ఒక 2 కప్పుల వరకు వాటర్ తీసేసుకున్నాను. ఈ వాటర్లో వేయడానికి ముందుగానే నేను 1/2 కప్ వరకు పెసరపప్పును నానపెట్టానండి. పెసరపప్పుతో చేస్తే ఈ పాయసం అయితే ఎవరైనా చాలా ఇష్టపడుతూ తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా వాటర్ తెరలు కాగుతున్నప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. పచ్చి కొబ్బరి, పెసరపప్పు కాంబినేషన్ అద్దరిపోతుంది. మీకే అర్థమవుతుందండి. ఇప్పుడు దీంట్లో నేను నానబెట్టిన పెసరపప్పును కూడాను వేసేసి చక్కగా ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకుంటే చూడండి, సగం ఉడికింది పెసరపప్పు. ఇలా బద్దగా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం చేసుకొని ఉంచిన ఈ బుడ్డి ఉండ్రాలను అయితే వేసేసుకుందాము. ఈ ఉండ్రాలను వేసేసి ఒక 7-8 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే పెసరపప్పు అలానే ఉండ్రాలు కూడాను చక్కగా ఉడికిపోతాయి. చూడండి, ఇప్పుడు ఒక ఉండ్రాన్ని అయితే మనం తీసుకొని చూద్దాము. ఒక ఉండ్రాయి తీసుకొని చూస్తే చాలా ఈజీగా ఇది కట్ అయిపోతుంది, అంటే చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయిందని అర్థము. ఇప్పుడు దీంట్లో మనము బెల్లం అయితే వేస్తున్నాను, 1/2 కప్పు. మీరు స్వీట్ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మీకు హెల్తీగా అని చెప్పాను కదా, నేను దీంట్లో తాటి బెల్లం అయితే వాడానండి. తాటి బెల్లం వేయడం వల్ల మంచి కలర్తో పాటు టేస్ట్ బాగుంటుంది, అలానే హెల్తీ కూడాను. మీ దగ్గర తాటి బెల్లం లేకపోతే నార్మల్ బెల్లం అయినా వేసేసుకోవచ్చు. అది పాత బెల్లం వాడారంటే మంచి కలర్ వస్తుంది. దీంట్లో ఒక 4 యాలకులని దంచి వేస్తున్నానండి. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత కాస్త దగ్గరకు అవుతూ ఉంటుంది కదా, దీంట్లో నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ నేను ఆల్మండ్స్ అలానే జీడిపప్పు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ముందుగా పిండిని అయితే కొంచెం పక్కన పెట్టాం కదా, దాంట్లో వాటర్ వేసేసుకొని ఇలా ఈ పాయసంలో వేసానండి. కాస్త చిక్కగా అవుతుంది ఇలా వేయడం వల్ల. మీకు నచ్చితే ఇలా కూడాను తినేసేయొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. పాయసం కాబట్టి నేను కాచి చల్లార్చిన పాలు అయితే వేస్తున్నాను. అలానే మనం చేసిన ఈ ఉండ్రాల పాయసం కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే మనం కాచి చల్లార్చిన పాలు వేయాలి, లేదా పాలు అనేవి విరిగిపోతాయి. చూడండి ఎంత చక్కగా ఈజీగా మన పెసరపప్పు ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఇది 1 స్పూన్ తింటే 1 స్పూన్తో ఆగరు, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.